హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరు బడ్జెట్‌లో ఒక మంచి వాటర్ ప్యూరిఫైయర్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. రీసెంట్‌గా జరిగిన అమెజాన్ సేల్‌లప్పుడు ప్యూరిట్ నుంచి ప్యూరిట్ వేవ్ సిరీస్ వాటర్ ప్యూరిఫైయర్ అయితే తెప్పించాను. ఈ వాటర్ ప్యూరిఫైయర్ నేను మోర్ దెన్ 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. మన ఛానల్‌లో అన్ని వీడియోస్ లాగే ఈ వీడియో కూడా స్పాన్సర్డ్ వీడియో కాదు. ఈ ప్రొడక్ట్ అయితే నేను పర్చేస్ చేశాను. స్క్రీన్ మీద వేస్తున్నాను, కావాలంటే చెక్ చేసుకోండి. మనకు ఓన్లీ యూట్యూబ్ ఛానల్ ఒకటే కాదు, వీఎస్సీ టైమ్స్ అండ్ వెబ్సైట్ కూడా ఉంది, అండ్ కామర్స్ వెబ్సైట్ కూడా ఉంది, అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కూడా ఉంది. సో స్పాన్సర్డ్ వీడియోస్ అయితే మనం చేయము అండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు బడ్జెట్లో ఒక మంచి వాటర్ ప్యూరిఫైయర్ చూస్తూ ఉంటే ఈ ప్యూరిట్ వేవ్ సిరీస్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈ ప్యూరిట్ వేవ్ సిరీస్ ఏంటంటే మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి. ప్యూరిట్ వేవ్ ప్లస్ అని, ప్రైమ్ అని, ప్రో అని, యూవీ యూఎఫ్ మోడల్ కూడా ఒకటి ఉంది. సో అది మన టీడీఎస్ని బట్టి తీసుకోవాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం అండ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం టీడీఎస్ లెవెల్స్ 50 నుంచి 150 వరకు ఉంటే ఆ టీడీఎస్ ఎక్సలెంట్ అని అర్థం. దానికి ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అవసరం లేదు. 150 నుంచి 300 వరకు ఉన్న టీడీఎస్ రేంజ్, ఆ టీడీఎస్ మంచిదే. అన్లెస్ మీ వాటర్లో ఆర్సెనిక్, లెడ్, ఫ్లోరైడ్ లాంటి డేంజరస్ మెటల్స్ ఆర్ మినరల్స్ ఉంటే తప్ప ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ తక్కువ టీడీఎస్ ఉండే వాటర్కి, మున్సిపల్ వాటర్కి ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అయితే అవసరం లేదు. ఒకవేళ మీరు టీడీఎస్ 200 కంటే తక్కువ ఉన్నా కూడా ఒకవేళ మీరు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుంటే ఏమవుతుందంటే మీ టీడీఎస్, మీ డ్రింకింగ్ వాటర్లో ఫైనల్గా అవుట్పుట్ వాటర్లో వచ్చే టీడీఎస్ ఏదైతే 50 కంటే తక్కువ వెళ్ళిపోతుంది. అలా 50 కంటే తక్కువ వెళ్ళిన వాటర్ ఏంటంటే సేఫే, కానీ దాంట్లో మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ ఉండవు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎసెన్షియల్ మినరల్స్ మన వాటర్ నుంచి వచ్చేది తక్కువ శాతం, ఫుడ్ నుంచి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వీటి నుంచే ఎక్కువగా వస్తాయి. సో ఈ ప్యూరిట్ వేవ్ సిరీస్లో ఏంటంటే నేను అడ్వాంటేజెస్ చెప్తాను, డిసడ్వాంటేజెస్ కూడా చెప్తాను. నేను తీసుకున్న మోడల్ అయితే ప్యూరిట్ వేవ్ ప్లస్ మోడల్ తీసుకున్నాను. ఆర్ఓయూవి మోడల్ ఇది. ఇంకో మోడల్ వచ్చేసి ప్యూరిట్ వేవ్ ప్రైమ్. ఇదేంటంటే ఆర్ఓఎంఎఫ్తో వస్తుంది. ప్యూరిట్ వేవ్ ప్రో మోడల్ వచ్చేసి అన్నిటికంటే కాస్ట్లీ మోడల్. ఇది అరౌండ్ 9,000 ప్రైస్. ప్రో మోడల్ ఏంటంటే ట్యాంక్లో ఎల్ఈడి ఉంది. ఇందాక నేను చెప్పిన ప్లస్ మోడల్ ఏంటంటే నార్మల్ ఎల్ఈడి, నార్మల్ యూవీ ఎల్ఈడితో వస్తుంది. ఇదేంటంటే ట్యాంక్లో వస్తుంది ఎల్ఈడి. మోర్ దెన్ 1 డే స్టోర్ చేసుకునే వాళ్ళకి, లేదా 2 డేస్ అలా స్టోర్ చేసుకునే వాళ్ళకి, ట్యాంక్లో యూజ్ చేయకుండా అలాగే ఉంటే అప్పుడైతే మనకు ఆ ట్యాంక్లో ఎల్ఈడి ఫీచర్ అయితే చాలా యూజ్ అవుతుంది. అలా కాకుండా ఏ రోజుకి ఆ రోజు కంటిన్యూస్గా వాటర్ ప్యూరిఫైయర్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటే నార్మల్ యూవీ ఉన్న సరిపోతుంది. వీళ్ళు ఏంటంటే జస్ట్ మార్కెటింగ్ కోసం ప్రో మోడల్ ఒకటి, ప్రైమ్ అని, ప్లస్ అని ఇలాగా మల్టిపుల్ మోడల్స్ రిలీజ్ చేశారు. మోస్ట్ యూజర్స్కి ప్లస్ మోడల్ అయితే సరిపోతుంది. ఆర్ఓ యూవీ కాంబినేషన్తో వస్తుంది. సింపుల్గా ఒకసారి ఆర్ఓ, యూవీ, ఎంఎఫ్, యూఎఫ్ వీటికి డిఫరెన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్ఓ ఏంటంటే మీ వాటర్లో ఉండే బ్యాక్టీరియాని, వైరస్ని, ఎటువంటి కెమికల్స్ ఉన్నా, మెటల్స్ ఉన్నా, హెవీ మెటల్స్ ఉన్నా, టీడీఎస్ అంటారు కదా, ఈ టీడీఎస్ మొత్తం ఆర్ఓ రిమూవ్ చేయగలదు. యూవీ ఏంటంటే టీడీఎస్ టీడీఎస్ని, డస్ట్ని దేన్ని రిమూవ్ చేయలేదు యూవీ. కేవలం మీ వాటర్లో ఉండే బ్యాక్టీరియాని, వైరస్ని చంపేయగలుగుతుంది యూవీ. ఆ చంపేసిన ఏవైతే ఉన్నాయో అవి కూడా వాటర్లో అలాగే ఉంటాయి. అందుకని ఓన్లీ యూవీ వాటర్ ప్యూరిఫైయర్ ఎప్పుడు రాదు. యూఎఫ్ ఆర్ ఎంఎఫ్ కాంబినేషన్లో వస్తాయి, ఆర్ఓ కాంబినేషన్లో వస్తాయి. ఎందుకంటే ఈ ఎంఎఫ్ అనేది ఏంటంటే పోర్ సైజ్ ఉంటుంది కదా, పోర్ సైజ్ వచ్చి 0.1 మైక్రాన్స్, 0.1 మైక్రాన్స్ అని ఉంటుంది. అదే యూఎఫ్ అయితే 0.01, అదే ఆర్ఓ అనుకోండి 0.0001. పోర్ సైజ్ అంత చిన్నగా ఉంటుంది. కాబట్టి అది హెవీ మెటల్స్ లైక్ ఆర్సెనిక్, మెర్క్యూరీ, లెడ్, ఫ్లోరైడ్ ఇలాంటివన్నీ రిమూవ్ చేయగలుగుతుంది. ఈవెన్ మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కొన్ని ప్లేసెస్లో ఫ్లోరైడ్ కంటామినేషన్ ప్రాబ్లమ్ ఉంది కదా, వాటిలన్నిటికీ ఏంటంటే మనకు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. వేవ్ సిరీస్ మోడల్స్ చాలా కాంపాక్ట్‌గా ఉన్నాయి. ప్రైజింగ్ చాలా బాగుంది. నేను కొన్న ప్లస్ మోడల్ అయితే నేను సేల్ టైమ్‌లో కదా పర్చేస్ చేసింది. నాకు 6,500కి అయితే వచ్చింది. మోస్ట్ యూజర్స్‌కి ఈ ప్లస్ మోడల్ సరిపోతది. ట్యాంక్‌లో ఎల్ఈడి కావాలి అనుకునే వాళ్ళు ప్రో మోడల్ అయినా కన్సిడర్ చేయొచ్చు. బిలో 200 టీడీఎస్ మున్సిపల్ వాటర్, బిలో 250 టీడీఎస్, 200 టీడీఎస్ అలాంటి వాళ్ళు ఏంటంటే ప్యూరిట్ వేవ్ యూవీ ఉంది. యూవీ మోడల్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు వాటర్ వేస్టేజ్ అనేది అసలు ఉండదు. అసలు వాటరే వేస్ట్ అవ్వదు. కానీ ఈ ప్యూరిట్‌లో నాకు నచ్చింది ఏంటంటే నేను అర్బన్ కంపెనీ యూజ్ చేశాను, ఆటంబర్గ్ యూజ్ చేశాను. వాటిలన్నిటితో కంపేర్ చేసుకుంటే దీంట్లో వాటర్ తక్కువగా వేస్ట్ అవుతుంది. రిజెక్ట్ వాటర్ ఏదైతే రిలీజ్ అవుతుందో, మనకు వాటర్ వేస్ట్ వాటర్ ఉంటది కదా, అది వాటిలన్నిటితో కంపేర్ చేసుకుంటే దీంట్లో వాటర్ వేస్టేజ్ తక్కువుంది. వాటర్ టేస్ట్ కూడా బాగుంది. ఎందుకంటే అన్ని మోడల్స్‌లో మినరల్ ఫిల్టర్ ద్వారా కాల్షియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ అయితే యాడ్ అవుతాయి. సో వాటర్ టేస్ట్ కూడా బాగుంది. ఈ వాటర్ టేస్ట్ అనేది ఏంటంటే నాకైతే నచ్చింది. సో నాకు నచ్చిందని మీకు నచ్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు ప్యూరిట్ టేస్ట్ నచ్చింది, ఆటంబర్గ్ టేస్ట్ నచ్చింది, అర్బన్ కంపెనీ వాటర్ నాకైతే పెద్ద డిఫరెన్స్ కూడా అనిపియదు. కానీ ఒక్కొక్కరికి టేస్ట్ అనేది పర్సనల్ పర్స్పెక్టివ్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటది. మీకు టేస్ట్ నచ్చుతుందని నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. ఈ వాటర్ ప్యూరిఫైయరే కొనండి, అర్బన్ కంపెనీయే కొనండి, ప్యూరిట్ కొనండి అని అసలు నేను చెప్పను. అసలు నేనేందంటే నా పర్సనల్ ఒపీనియన్ మట్టుకే ఇస్తాను. కొనేది కొనండి మీ ఇష్టం. కానీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీ ఏరియాలో ఏ బ్రాండ్ సర్వీస్ అయితే బాగుంటుందో ఆ బ్రాండ్ తీసుకోండి. ప్యూరిట్ అయితే
విలేజెస్‌లో, టౌన్స్‌లో, స్మాల్ టౌన్స్‌లో, విలేజెస్‌లో కూడా ప్యూరిట్ సర్వీస్ మనకుంది. అర్బన్ కంపెనీ, ఆటంబర్గ్ ఇలాంటి బ్రాండ్స్ ఏందంటే స్మాల్ టౌన్స్ అండ్ విలేజెస్‌లో వాళ్ళ సర్వీస్ అయితే అసలు లేదు. కానీ మీ ఏరియాలో సర్వీస్ ఏ బ్రాండ్ అయితే బావుందో అది మీరు లోకల్‌గా ఎంక్వైరీ చేసుకొని, గూగుల్ మ్యాప్స్‌లో చూసుకొని అప్పుడు మట్టుకే తీసుకోండి. అన్నిటికంటే సర్వీస్ అనేది మనకి ఇంపార్టెంట్. దీంట్లో కూడా ఏఎంసీ కాస్ట్ వచ్చేసి మనకు 3500 నుంచి 5000 వరకు అవుతుంది. అది ఎలా అంటే మీ ఇన్‌పుట్ వాటర్‌లో టీడీఎస్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటది. మీ టీడీఎస్ అరౌండ్ 500-800 లోపల ఉంటే మీకు అరౌండ్ 6000 లీటర్స్ వరకైతే ఈ మోడల్ వస్తుంది. తర్వాతే మీరు జెమ్‌కిల్ కిట్ ఫిల్టర్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటది. 1 ఇయర్ ఈజీగా వస్తుంది. అలా కాకుండా మీ టీడీఎస్ మరి 1500 అలా ఉన్నిందనుకోండి. 1200, 1500 అంటే కొంచెం చాలా ఎక్కువే టీడీఎస్. అంత హై టీడీఎస్ ఉంటే మీరు కొంచెం 8 మంత్స్‌కి అలాగా ఫిల్టర్స్ అయితే రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ వాటర్ ప్యూరిఫైయర్‌లో నేను డిసడ్వాంటేజ్ చెప్తున్నాను ఇప్పుడు. ఏందంటే మనకు ప్రీ ఫిల్టర్ వీళ్ళు ఫ్రీగా ఇవ్వలేదు. ప్రీ ఫిల్టర్ పెట్టించుకుంటే మంచిది. ఎస్పెషల్లీ మీ వాటర్‌లో డస్ట్ ఎక్కువగానే ఉంటే, విజిబుల్ డస్ట్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ప్రీ ఫిల్టర్ అయితే పెట్టించుకోండి. ఎందుకంటే ఈ మధ్య రెయిన్స్ ఎక్కువగా పడినప్పుడు ఏందంటే మున్సిపల్ వాటర్‌లో కలుస్తున్నది రెయిన్ వాటర్ కూడా. సో, డస్ట్ బురద ఎక్కువ కలుస్తున్నది. సో, అలాంటప్పుడు ఏందంటే మనకు ప్రీ ఫిల్టర్ ఉండడం వల్ల ఆర్ఓ ఫిల్టర్ లైఫ్ అయితే ఇంప్రూవ్ అవుతది. అండ్ ఇంకోటేందంటే కొంచెం సౌండ్ వస్తున్నది. కానీ కంటిన్యూయస్ సౌండ్ కాదు. కేవలం మీరు వాటర్ ఎప్పుడైతే డిస్పెన్స్ చేస్తారో అప్పుడు కొంచెంసేపు సౌండ్ వస్తుంది. ప్రతి వాటర్ ప్యూరిఫైయర్ సౌండ్ వస్తుంది. కానీ కంపేర్ టు అదర్ మోడల్స్ కొంచెం స్లైట్‌గా ఎక్కువగా ఉంది. అదేం పెద్ద డిసడ్వాంటేజ్ నాకైతే అనిపియలేదు. కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ప్యూరిటీ వేవ్ ప్లస్ అయినా, ప్రైమ్ అయినా, ప్రో అయినా అన్నిట్లో ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అయితే మోస్ట్‌లీ సేమ్‌గానే ఉంది. ఇది సెడిమెంట్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్, ఆర్ఓ అలాగే అన్నిట్లో సేమ్‌గానే ఉంటది. కాకపోతే ఇందాక చెప్పాను కదా! ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! డిఫరెన్స్ ప్రో మోడల్‌లో అయితే ట్యాంక్‌లో ఎల్ఈడీ ఉంటది. అలాగే సింపుల్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. కానీ మోస్ట్ యూజర్స్‌కి ప్రో అయినా సెట్ అవుతుంది. ప్లస్ మోడల్ అయినా సెట్ అవుతుంది. ఆర్ఓ, యూవీ కాంబినేషన్‌లో వస్తుంది. ఆ మోడల్ అయినా బావుంది. టేస్ట్ అనేది సబ్జెక్టివ్ అండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నేను లాస్ట్ టైమ్ అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్ టేస్ట్ బావుందన్నాను. ఈ వాటర్ ప్యూరిఫైయర్ కూడా టేస్ట్ బావుందన్నారు. ఆయన ఎవరో కామెంట్ చేశారు టేస్ట్ చండాలంగా ఉందని. బట్ నేను అమెజాన్ యూజర్ రివ్యూస్ కూడా చేశాను. చాలామంది రాస్తున్నారు. మోర్ దెన్ 1500 రివ్యూస్ ఉన్నాయి ఈ మోడల్‌కి. సో, చాలామంది అయితే టేస్ట్ బావుందనే రాశారు. ఎవరో ఒకరు ఇద్దరు బాలేదని చెప్పారు. టేస్ట్ అనేది సబ్జెక్టివ్. సో, ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలని రూల్ ఏం లేదు టేస్ట్. సో, అది మీ పర్సనల్. నేనైతే ఈ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోండి అని చెప్పను. అడ్వాంటేజెస్ చెప్పాను, డిసడ్వాంటేజెస్ చెప్పాను. మీ ఏరియాలో సర్వీస్ ఉందో లేదో చెక్ చేసుకోండి. దీంతో పాటు 10,000 బిలో 10,000లో బడ్జెట్ మోడల్స్‌లో నాకు నచ్చిన మోడల్స్ ఏందంటే అంతకుముందు నేను టెస్ట్ చేసి వాడాను కాబట్టి చెప్తున్నాను. లిప్యూర్ గ్లో ప్రో ప్లస్ ప్లస్ మోడల్ బావుంది. ఆక్వాగార్డ్ నుంచి ఆక్వాగార్డ్ షూర్ నెక్స్ట్ డిలైట్ అని ఒక మోడల్ ఉంది. వీగార్డ్ జెనోరో మోడల్ కూడా బావుంది. ఇలా ఇవన్నీ బడ్జెట్ మోడల్స్. కానీ వీటిలన్నిటితో కంపేర్ చేస్తే నాకు ఈ ప్యూరిట్ వేవే నచ్చింది. చాలా కాంపాక్ట్‌గా ఉంది. అండ్ ప్రైజింగ్ కూడా వాటిలన్నిటికంటే తక్కువ 6500, 7000 అలా వస్తున్నది. ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్‌తో. సో, ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. మన ఛానెల్‌లో ఇలాగే వాటర్ ప్యూరిఫైయర్స్‌వి, టెలివిజన్స్, ల్యాప్‌టాప్స్ ఇలాగ వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జెస్ ఇలాగ వేరియస్ వీడియోస్ అయితే ఉన్నాయి. అన్నీ నాన్ స్పాన్సర్డ్ వీడియోసే. హానెస్ట్ రివ్యూస్ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య హైప్ అని వస్తున్నది. హైప్ కూడా చేయండి. థాంక్ యూ.